హ్యాపీ సండే అండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీని సింపుల్గా ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ముందుగా ఉల్లిపాయలను పచ్చిమిర్చిని ఎర్రగా వేపుకోవాలి. ఈ మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ మగ్గిపోయాక లైట్గా మనం సాల్ట్ అనేది వేసేసుకున్నామండి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ కూడా కొంచెం సేపు ఆయిల్లో మగ్గనిద్దాము. చికెన్ మగ్గేంత వరకు కాసేపు మూత అనేది పెట్టుకున్నామండి. కూర అనేది ఇట్లాగా మగ్గిపోయిందండి. మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుందాం. పక్కన రైస్ అనేది ఉడుకుతుంది. తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత పొడి మసాలా కూడా వేసుకోవాలి. సింపుల్గా ఇట్లా చికెన్ కర్రీ అనేది చేసేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.